హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. మదర్ అంటేనే ఒక వండర్, ఒక రాణి, ఒక క్వీన్, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. సో ఇక్కడ మా పిల్లలు మదర్స్ డే స్పెషల్గా వాళ్ళు మాటల్లో చెప్పలేని ప్రేమ చేతులతో చూపించారు. ఇన్ కేస్ నేను కూడా అంతే, మాటల్లో చెప్పలేను, చేతులతో ఆ ప్రేమ చూపిస్తాను. నాలాగే మా పిల్లలు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి సమ్మ వంటలు. టుడే I am going to say some importance of my mother. My mother is the most important in my life and she is my best friend in every life. Daddy my mother's day kada mummy biryani testo kada మనం బిర్యానీ చేద్దాం మమ్మీ కోసం. బిర్యానీ చికెన్ బిర్యానీ ఏ స్టైల్లో చేద్దాం? బావర్చి స్టైల్లో చేద్దాము, చాలా బాగుంటుంది. మమ్మీ కూడా బాగా ఇష్టం. స్టార్టింగ్లో ఒకసారి వెళ్ళాము నేను మమ్మీ, ముందు వెళ్ళాము, అక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. ఆ స్టైల్లో చేద్దామా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మదర్స్ డే కాబట్టి నేను, మా తమ్ముడు, మా డాడీ, మా మమ్మీ కోసం చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా చూడండి. ఓకే అండి, ఇక వీళ్ళ కోసం వాళ్ళ మదర్కి ఈరోజు రెస్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా చికెన్ బిర్యానీ చేస్తాను. ఎప్పుడు రెగ్యులర్ చేసే బిర్యానీ కాకుండా ఈరోజు బావర్చి స్టైల్లో బిర్యానీ చేస్తాము. మా మిస్సెస్ కూడా చాలా ఇష్టం ఇది. ఓకే తన్వి, స్టార్ట్ చేద్దామా బిర్యానీ? ఓకే, పదండి కిచెన్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా మేము ఎలా సరదాగా బిర్యానీ చేస్తామో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో బిర్యానీ కోసం 700 grams చికెన్ తీసుకున్నాము. ఆ చికెన్ ని సాల్ట్ వాటర్ తో క్లీన్ చేసి పెట్టుకున్నాము. చికెన్ మ్యాగ్నెట్ రెడీ అయిపోయింది. చిన్నప్పుడు చాలా వరకు మన తప్పుల్ని కవర్ చేస్తూ అమ్మ చాలా వరకు సపోర్ట్ చేస్తుంటుంది కదా. అదే మదర్ పెద్దయ్యాక మనం అమ్మలు చేసి చిన్న చిన్న తప్పులు కూడా యాక్సెప్ట్ చేయలేక వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. అది చాలా పెద్ద తప్పు. అమ్మ మనకు చిన్నప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేస్తుంటుందో అమ్మ పెద్దయ్యాక కూడా అమ్మను మనం అంతే బాగా సపోర్ట్ చేస్తూ చూసుకున్నాం అనుకో, ఈ జన్మకు అమ్మ అంతకు మించి ఏమీ కోరుకోదండి. అమ్మను ప్రేమగా ఎప్పుడు ఆప్యాయంగా చూసుకోండి. బిర్యానీ రెడీ అయిపోయింది. బావర్చి స్టైల్ చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్గా వచ్చిందో. సో ఆల్మోస్ట్ 1.5 hours కష్టపడ్డామండి ఈ బిర్యానీ చేయడానికి, నేను పిల్లలము. తన్వి, మదర్స్ డేకి ఏదో స్పెషల్ చేస్తా అన్నావు కదా? అవును డాడీ, ఒక 5 minutes లో స్టార్ట్ చేస్తాం. మమ్మీకి ఒక కేక్ బేక్ చేయాలనుకుంటున్నాను. నీకు వచ్చా కేక్ చేయడం? ఏమో ట్రై చేస్తాం. ఏంటి మమ్మీ యూట్యూబ్లో చేసింది చూసి చేస్తావు అంతే కదా? నేను ఏమైనా హెల్ప్ చేయాలా? తమ్ముడు తన్వి రోజా ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే కేక్ స్టార్ట్ చేద్దాం. ఏంటి నీ తమ్ముడు నీకంటే ఫస్ట్ రెడీగా పైన కూర్చున్నాడు. ఏం తన్వీర్, నువ్వు కూడా చేస్తావా కేక్? అక్కకి హెల్ప్ చేస్తావా? అయితే మీ ఇద్దరే చేసుకుంటున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు. యు షుడ్ ఆల్సో హెల్ప్ మీ. ఓకే, మమ్మీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. సో ఇప్పుడు 1.5 cup మైదా తీసుకున్నా. మైదాని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. తన్వి, మరి ఫాదర్స్ డే వచ్చినప్పుడు నువ్వు అప్పుడు కేక్ చేయలేదు నాకు? ఏమో అప్పుడైతే అంత క్రియేటివిటీ లేదు కాబట్టి చేయలేదు. అవును, ఇప్పుడు మీ మమ్మీ యూట్యూబ్ లో అన్ని పోస్ట్ చేస్తుంది, అవి చూసి నేర్చుకుంటున్నావు అంతే కదా? అవును. చూస్తున్నావు, బోర్ కొడుతున్నా? తన్వి, కేక్ పేరేంటి నువ్వు చేసే కేక్? తెలియకుండానే చేస్తున్నావా? 2 eggs బ్లాస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ఎగ్ మీద వేసుకున్నావు కదా, బాగుందా? వీడియో చూస్తూ ఉంటే నిజంగానే వీళ్ళు ఎంత ప్రేమతో చేశారో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఎంత కష్టపడ్డారో ఈ వీడియోస్, ఈ రెసిపీస్ చేయడానికి. ఇప్పుడు పెద్ద పని వచ్చింది, ప్లగ్ పెట్టడం. చాలా ఎంజాయ్ చేస్తూ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేశారు. మొత్తానికి మిక్స్ అయితే పట్టేసావు తన్వి, గ్రేట్ అబ్బా. ఏం తన్వి, ఏం చేస్తున్నావు? చెప్పు, ఏం చేస్తున్నావు? కేక్ కోసం వెయిట్ చేస్తున్నావా?
ఫర్ సపోజ్ మదర్స్ ఎప్పుడైనా పిల్లల మీద అరిచినప్పుడు ఆ క్షణానికి బాధే అనిపిస్తుంది. కానీ మనం పెద్దయ్యాక మన పిల్లలు వచ్చాక మన పిల్లల్ని అరుస్తున్నప్పుడు మనకు ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది. ఆ రోజు అమ్మ అరిచింది కరెక్టే కదా, అమ్మ చెప్పింది కరెక్టే కదా అని ఆ క్షణం అనిపిస్తుంది. అంతే కదా? ఎందుకు నన్ను అట్లా చేస్తున్నావు? ఏం చేపించాను నేను అక్కతో? ఎందుకు నాన్న ఏం చేపించాను చెప్పవా? ఏం చేపించాను చెప్పి డోర్ వేసుకో. అక్కతో నేను బిర్యానీ చేపించానా? అవును, బాగా తిన్నావు కదా, నచ్చలేదా నీకు? ప్రేమ చూపించడంలో అయినా, జాగ్రత్త తీసుకోవడంలో అయినా, కడుపు నిండా అన్నం పెట్టడంలో అయినా అమ్మ తర్వాతే ఎవరైనా. ఏంటిది చాక్లెట్ పేస్ట్రీనా? రెండు కలర్స్ ఆ కేకు, ఒకటి 2 కలర్స్ వస్తుందా కేక్ కూడా? ఓకే. తనవి చూడగానే నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. తనవి మొత్తానికి కేక్ని స్టవ్ మీద పెట్టవుతుంది. ఇప్పుడు నీకోసం ఒక సాంగ్ పాడతా. కమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ వల్లో నేను రోజు గల కొమ్మ సాటున పాడే కోయిల కో అంటే కో అంటూ నాతో ఉండాలా. థ్యాంక్ యూ తండ్రి. నువ్వేం చేసా? అవునా? ఇలా ఎలా చేస్తావు చూపించు. ఏం చేసావు? ఇస్తే కదా నేను ఓపెన్ చేస్తాను. నాకు ఇచ్చావండి. రింగా అది? రింగా తన్వీర్ మమ్మీకి గిఫ్ట్? ఆ రింగు చాలా బాగా చేస్తాడు. తొడుగు మమ్మీకి చూద్దాం, పడుతుందా పట్టదా? సూపర్ తన్వీర్. అన్ని మదర్స్ డేకి స్పెషల్ చేస్తారు, ఫాదర్ డేకి మటుకు ఏం చేయరు మీరు. అన్ని మమ్మీ కుట్టినాయి. ఏంటి తన్వీర్ అవన్నీ డబ్బులా? తన్వీ సూపర్ చేసింది. హ్యాపీ మదర్స్ డే. ఓపెన్. వావ్, సూపర్ ఉంది. చాలా బాగా చేస్తుందండి. యాక్చువల్గా నేను నైట్ పడుకున్న తర్వాత వీళ్ళు 11-12 వరకు మేలుకున్నారు. రీజన్ ఏంటి అని నాకు తెలియదు. సో నేను రూమ్లోకి వెళ్ళి పడుకుంటా అని నన్ను నిద్రపోయాను అనుకోండి బయటకు వచ్చి చేశారు. ఆల్మోస్ట్ 2 hours వరకు మేలుకున్నారు. ఇవన్నీ నైట్ ప్రిపేర్ చేసినట్టున్నారు. సో ఎర్లీ మార్నింగ్ నుంచి కిచెన్లోకి నన్ను రానివ్వలేదు. టోటల్ వర్క్ డాడీ హెల్ప్ తీసుకొని మొత్తం ఇద్దరే చేశారు. అండ్ మధ్యాహ్నానికి బిర్యానీ ప్రిపేర్ చేశారు. అండ్ ఈవినింగ్ కేక్ చేశారు విత్ మన యూట్యూబ్లో ఉన్న వీడియో చూసి. కేక్ అనేది చాలా బాగా వచ్చింది. సో కట్ చేద్దాం, అది కూడా ఎలా ఉందో లోపల చూద్దాము. మీరు లక్షలు సంపాదించండి కానీ ఒక చిన్న చాక్లెట్ తీసుకెళ్ళి ఇవ్వండి, అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ప్రజెంట్ ఇప్పుడు నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బాగా వచ్చి బిర్యానీ చేశారు, చాలా టేస్టీగా వచ్చింది. సో ఆ వీడియో కూడా షూట్ చేశారు నా హెల్ప్ లేకుండా. సో అది కూడా ఈ వీకెండ్ అలా పోస్ట్ చేసిస్తాను. సో చూడండి, టేస్ట్ చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు స్పెషల్ గా ఒకటి చేసింది తన్వి. సో ఆ గ్రీటింగ్ కార్డ్ కూడా ఓపెన్ చేసి చూసేద్దాము. తర్వాత మనం కేక్ కటింగ్ వెళ్ళిపోతాం. తన్వి గ్రీటింగ్ కార్డ్ కాదు, రింగ్ చేసింది వాళ్ళ మదర్ కోసము. తన్వి చూపించు, యూట్యూబ్ లో చూపించేసి ఇక్కడ దగ్గరకు వచ్చి చూపించు. రింగ్ బాక్స్ అది. ఆ రింగ్ బాక్స్ కూడా ఎలా చేస్తుంది అనేది షార్ట్స్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఈ బ్లాగ్ లోనే మిడిల్ లో ఒకటి పోస్ట్ చేస్తాను, చూడండి. మీకు ఈ వీడియో చాలా లెంతీగానే అనిపించవచ్చు, బట్ నాకు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే మెమరీస్ అన్నమాట. ఇప్పటి వరకు ఇంత మంచి మెమరీస్ నేను ఎప్పుడు స్టోర్ చేసుకోలేదు. సో అందుకనే ఏ క్లిప్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేను స్టోర్ చేసుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా చేసింది. తప్పకుండా చూడండి, చాలా కష్టపడ్డారు ఇద్దరు కూడా. అండ్ వాళ్ళ డాడీ కూడా హెల్ప్ అలాగే చేశారు.
ఇద్దరికి హెల్ప్ చేసి వాళ్ళు మార్నింగ్ నుండి చాలా రెసిపీస్ ప్రిపేర్ చేశారు. ఫైనలీ నాకు ఇష్టమైన సమోసా చేయలేదండి, కొనుక్కొచ్చారు నాకు ఇష్టం అని చెప్పేసి. బిర్యానీ అయితే చాలా బాగా చేశారు, తప్పకుండా ట్రై చేయండి. 1-2 సార్లు చెప్పడానికి ఇది కారణం ఏంటంటే అంత టేస్టీగా వచ్చింది కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను, ట్రై చేయండి. మదర్స్ డే స్పెషల్గా ఇవాళ నాకు ఫుల్ డే రెస్ట్ ఇచ్చేసారు, కంప్లీట్ వర్క్ మొత్తం వాళ్ళే చేసేసారు. థ్యాంక్ యూ ధన్వి. మమ్మీ ఇప్పుడు కేక్ కట్ చేసేద్దామా, తర్వాత 2 గ్రీటింగ్స్ చూద్దాం. ముందు గ్రీటింగ్స్ ఇచ్చేసి అన్నీ అయిపోతాయి కదా తన్వి, ముందు గ్రీటింగ్స్ అవన్నీ ఇచ్చేసి ఫస్ట్ కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఎప్పుడెప్పుడు ఉన్నారు కదా వీళ్ళు కూడా తినడానికి, ఎలా వచ్చిందో అన్న ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంది. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. మమ్మీ కేక్ చాలా బాగా వచ్చింది, ప్లీజ్ చూద్దాం ఎలా వచ్చింది అని. తన్వి చేసిందిగా అందుకే చాలా బాగా వచ్చి ఉంటుందిలే, అంతేగా తన్వి. తన్వి గురించి విషయం చెప్పాలి అంటే, తన్వి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫుల్ వామిటింగ్స్ ఉండేవి, అస్సలు లెగలేకపోయేదాన్ని. అప్పుడు ఫుడ్ నాకు మా తన్విగా పెట్టింది, సెకండ్ మదర్ లాగా అంత చక్కగా చేసుకుంది అప్పుడు. బట్ ఇప్పుడు కొద్దిగా అల్లరి చేస్తుంది, ఇట్స్ ఓకే పర్లేదు, కొద్ది రోజులు ఆగి సెట్ అవుతారు. కేక్ దగ్గరికి వచ్చి చూసేయండి, చాలా స్పంజీగా వచ్చింది. ఫస్ట్ చేసావు కదా, నేను తిప్పిస్తాను. ఎలా ఉంటుంది అక్క చేసిన కేక్? బాగా వచ్చిందా? వాళ్ళ అక్క కేక్ చేస్తుంటే తన్వీర్ చాలాసేపు ఏడ్చాడండి, నేనేం చేయట్లా, నన్నేం హెల్ప్ చేయట్లేదని. బాగా వచ్చింది, చాలా స్పంజీ ఉంది కేక్ కూడా. చూడండి వాళ్ళ మదర్ కోసము భలే గ్రీటింగ్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంటారు తన్వి. బాగా ఇంట్రెస్ట్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నా కూడా చాలా బాగా చేసింది. ఇవ్వు మమ్మీకి. థ్యాంక్ యూ సో మచ్ తన్వి. చూసారా ఎంత చక్కగా చేసింది, చాలా నీట్గా ఉంది. అండ్ చేయడంలో వాళ్ళ ప్రేమ ఎంతుందో తెలుస్తుంది, చాలా నీట్గా చేశారు. హ్యాపీ మదర్స్ డే అమ్మ. నిన్ను చూసి నేను చాలా వరకు నేర్చుకున్నాను. నేను ఏవైతే నేర్చుకున్నానో అవే ఇప్పుడు మా పిల్లలకి నేర్పిస్తున్నాను. వెయిట్ చేయండి, మా అమ్మాయి రింగ్ తొడగడం మర్చిపోయింది. వావ్, తన్వీర్ కన్నా నీ రింగ్ ఇంకా చాలా బాగుందమ్మా. ఇక్కడ చూపించు దగ్గరకు వచ్చి. తన్వి డ్రాయింగ్స్ అని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుందబ్బా. అదే కొంచెం ఎడ్యుకేషన్లో పెడితే కూడా బాగుంటుంది. ఫైనల్లీ నాకు వచ్చిన 2 రింగ్స్ బాగున్నాయి కదా. బాయ్ అండి. బాయ్.